ఐపీఎల్ 2026 సీజన్ తుది దశకు చేరుకుంది. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఆ జట్టు ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన కీలక మ్యాచ్లో చెన్నై జట్టు ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అతను క్రీజ్లో చాలా ఇబ్బంది పడ్డాడు. మొత్తం 21 బంతులు ఎదుర్కొన్నాడు, కానీ కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. కీలక సమయంలో జట్టును ఆదుకోవడంలో అతను పూర్తిగా విఫలమయ్యాడు. తాజాగా హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ రుతురాజ్ ప్రస్తుత ఫామ్పై కీలక వ్యాఖ్యలు చేశాడు. రుతురాజ్ బ్యాటింగ్పై ఫ్లెమింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. రుతురాజ్ తన స్థాయికి తగ్గట్టుగా ఆడడం లేదని ఫ్లెమింగ్ అన్నాడు. గతంలో అతను ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడాడు, కానీ ఈ సీజన్లో అతని బ్యాటింగ్లో పదును తగ్గింది. తన సహజ శైలికి తగ్గ వేగంతో పరుగులు చేయలేకపోతున్నాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో చెన్నై జట్టు త్వరగా వికెట్లు కోల్పోతోంది. ఇది జట్టు విజయావకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇతర జట్ల కెప్టెన్లను ఫ్లెమింగ్ ఈ సందర్భంగా ఉదాహరణగా చెప్పాడు. సంజు శాంసన్ వంటి వారు పవర్ ప్లేను అద్భుతంగా వాడుకుంటున్నారు. వారు జట్టుకు మంచి ఆరంభాన్నిస్తున్నారు. కానీ రుతురాజ్ మాత్రం పవర్ ప్లేలో పరుగులు సాధించడానికి తడబడుతున్నాడు. ఇది ఓవరాల్ జట్టు స్కోరుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ బ్యాటింగ్ లోపాలను రుతురాజ్ ఖచ్చితంగా సరిదిద్దుకోవాలని ఫ్లెమింగ్ స్పష్టం చేశాడు. త్వరలోనే అతను మునుపటి ఫామ్ అందుకుంటాడని ఆశిస్తున్నట్లు తెలిపాడు. రుతురాజ్ బ్యాటింగ్పై విమర్శలు ఉన్నప్పటికీ కెప్టెన్సీపై ఫ్లెమింగ్ ప్రశంసలు కురిపించాడు. రుతురాజ్ భవిష్యత్తుపై ఆయన పూర్తి విశ్వాసం వ్యక్తం చేశాడు. క్రికెట్ చరిత్రలోనే మహేంద్ర సింగ్ ధోని అత్యంత గొప్ప కెప్టెన్. అలాంటి దిగ్గజ ఆటగాడి స్థానాన్ని భర్తీ చేయడం ఎవరికైనా కష్టమే. ఈ నాయకత్వ మార్పునకు ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది. ఆ విషయాన్ని జట్టు యాజమాన్యం కూడా అర్థం చేసుకుంది. రుతురాజ్ తన కెప్టెన్సీ బాధ్యతలను ఆస్వాదిస్తున్నాడు. అతను ప్రతిరోజు కొత్త విషయాలను నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాడు. జట్టులోని సీనియర్, జూనియర్ ఆటగాళ్లందరూ అతన్ని ఎంతో గౌరవిస్తారు. మైదానంలో కూడా అతను చాలా ప్రశాంతంగా ఉంటాడు. భవిష్యత్తులో సీఎస్కే ఫ్రాంచైజీకి రుతురాజ్ ఒక అద్భుతమైన కెప్టెన్గా ఎదుగుతాడు. అందులో తనకు ఎలాంటి సందేహం లేదని ఫ్లెమింగ్ ధీమా వ్యక్తం చేశాడు.